హలో గైస్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్సైట్. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి, డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటి, అండ్ స్టాటిక్ వెబ్సైట్ కి మనం ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం, అండ్ డైనమిక్ వెబ్సైట్ కి ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తాం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తుంది ప్రజెంట్ స్టాటిక్ సైట్ అన్నమాట. స్టాటిక్ సైట్ అంటే ఏంటి అని అంటే ఫిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ కంటెంట్ డైనమిక్ గా చేంజ్ అవ్వదు అనమాట. అంటే ఒక యూజర్ వచ్చి చూసినా సేమ్ కంటెంట్ ఉంటుంది, ఇంకా మల్టిపుల్ యూజర్స్ ఈ వెబ్సైట్ కి వచ్చి చూసినా సేమ్ కంటెంట్ ఉంటుంది. అంటే యూజర్ టు యూజర్ కానీ లేకపోతే ఎట్లాంటి డైనమిక్ కంటెంట్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీటిని మనం స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం. ఈ స్టాటిక్ వెబ్సైట్ లైక్ మనం ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వెబ్సైట్ ఏదైనా చిన్న బిజినెస్ కి ఏదైనా వాళ్ళ సర్వీసెస్ ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి లేదు వాళ్ళ సర్వీసెస్ ని ప్రమోట్ చేసుకోవడానికో ఈ స్టాటిక్ సైట్స్ ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే మన దగ్గర ఉన్న కోర్సెస్ ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి మనం ఈ స్టాటిక్ వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నాం. సేమ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ కానీ లేకపోతే బ్లాగ్స్ ఇట్లాంటివి ఏమైనా క్రియేట్ చేయడానికి మనం ఈ స్టాటిక్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేస్తాం అనమాట. వీటిని మనం స్టాటిక్ వెబ్సైట్స్ అని చెప్పేసి అని అంటాం. డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ అమెజాన్ ఉంది. సో దీన్ని మనం డైనమిక్ వెబ్సైట్ అని చెప్పేసి అని అంటాం. ఎందుకు మనం దీన్ని డైనమిక్ వెబ్సైట్ అని చెప్పేసి అని అంటాం అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి ఎప్పుడైతే కంటిన్యూ పైన క్లిక్ చేస్తారో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది అనమాట. సర్వర్కి వెళ్ళి అక్కడ సర్వర్ సైడ్ కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అని అంటే డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ డేటాబేస్ లో ఉన్న మన ఈ ఫోన్ నెంబర్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తామో ఆ ఫోన్ నెంబర్ డేటాబేస్ లో ఉందా లేదా అని చెప్పేసి ఈ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వ్యాలిడేట్ చేస్తాయి అన్నమాట. వ్యాలిడేట్ చేసి ఒకవేళ ఫోన్ నెంబర్ అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది అని అంటే యూజర్ ని లోపలికి ఎంటర్ చేస్తుంది. లేదు అని అంటే అక్కడ ఉన్న ఏదైతే రెస్పాన్స్ ఉందో ఆ రెస్పాన్స్ ని తీసుకొచ్చి ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ ఎట్ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఇక్కడ బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇట్లా డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. అంటే మనం సర్వర్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళి అక్కడ ఉన్న సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నాయో అది డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యి ఆ డేటాబేస్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ బ్రౌజర్ లో డిస్ప్లే చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఏదైతే డేటాని తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేయడమో లేకపోతే అక్కడ డేటాబేస్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ బ్రౌజర్ లో డిస్ప్లే చేయడము లాంటివి చేస్తాయి అనమాట. అంటే ఇక్కడ డైనమిక్ గా యాక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. సో వీటిని మనం డైనమిక్ వెబ్సైట్స్ అని చెప్పేసి అని అంటాం. సో మనం స్టాటిక్ సైట్స్ కి అండ్ డైనమిక్ సైట్స్ కి ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తాం నెక్స్ట్. సో స్టాటిక్ సైట్స్ కి మనకి ఓన్లీ ఈ HTML CSS బూట్స్ట్రాప్ తెలిసి ఉంటే సరిపోతుంది. మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఎక్కడన్నా కావాలి అని అనుకుంటే లిటిల్ బిట్ వ్యాలిడేషన్స్ దానికోసం మనం ఏం చేస్తాము అని అంటే జావా స్క్రిప్ట్ ని కూడా యూజ్ చేస్తాం అనమాట. సో మనకి HTML CSS బూట్స్ట్రాప్ తెలిసి ఉంటే సరిపోద్ది. HTML CSS తోనే మనం స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు. బూట్స్ట్రాప్ యూజ్ చేసి మనం రెస్పాన్సివ్ చేయొచ్చు అనమాట. ఎందుకు రెస్పాన్సివ్ అని అంటే చాలా మంది యూజర్స్ సో ఏదన్నా రీసెర్చ్ చేయాలి అని అంటే ఎక్కువ మంది 90% యూజర్స్ అందరు కూడా మొబైల్స్ లోనే ఉంటున్నారు ఇప్పుడు. సో మొబైల్స్ లోనే ఉంటున్నారు కాబట్టి ఆ వెబ్సైట్ ని మనం మొబైల్ ఫ్రెండ్లీ చేయడానికి ఈ బూట్స్ట్రాప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అందుకు మనం బూట్స్ట్రాప్ యూజ్ చేస్తాం ఇక్కడ. అంటే బూట్స్ట్రాప్ లేకుండా కూడా మనం మీడియా క్వైరీస్ రాయొచ్చు అనమాట. మీడియా క్వైరీస్ రాసుకొని మనం రెస్పాన్సివ్ చేయొచ్చు. సో ఈ 3 టెక్నాలజీస్ తెలుసుంటే చాలు మనం ఒక స్టార్టింగ్ వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. దాంతో పాటు లిటిల్ బిట్ జావా స్క్రిప్ట్ తెలుసుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక డైనమిక్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఏ టెక్నాలజీస్ కావాలి అని అంటే ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ తో పాటు ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఏదైతే ఈ స్టాటిక్ సైట్ కి మనం క్రియేట్ చేయడానికి ఏదైతే టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నామో ఆ టెక్నాలజీస్ తో పాటు మనకి జావా అండ్ MySQL అంటే ఇక్కడ జావా అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. అంటే జావా కానీ పైథాన్ కానీ లేకపోతే నోట్ జేఎస్ కానీ ఏదో ఒక టెక్నాలజీ యూజ్ చేస్తాం. సో జావా ఇక్కడ MySQL వచ్చేసి డేటాబేస్ అంటే MySQL కానీ లేకపోతే NoSQL MongoDB ఇట్లాంటివి యూజ్ చేస్తాం అనమాట మనం. సో ఇవన్నీ తెలిసి ఉండాలి మనం. అంటే ఒక డైనమిక్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి అని అంటే మనకి ఈ టెక్నాలజీస్ అని తెలిసి ఉండాలి. ఇక్కడ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ లో కొన్ని ఉన్నాయి, రియాక్టర్, యాంగులర్ అనేవి లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. సో దీంట్లో ఏదో ఒకటి తెలిసి ఉంటే చాలు మనకి. అంటే ఇవి కాంబినేషన్ ఎట్లా ఉంటది అని అంటే మనకి HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ తెలిసి ఉంటే చాలు దీనిపైన వర్క్ చేయొచ్చు. HTML CSS అండ్ జావా స్క్రిప్ట్ తెలిసి ఉంటే మనం యాంగులర్ పైన వర్క్ చేయొచ్చు అనమాట. సో వీటి కాంబినేషనే రియాక్టర్, యాంగులర్. సో ఫ్రంట్ ఎండ్ లో మనం రియాక్ట్ యూజ్ చేస్తాం, బ్యాక్ ఎండ్ లో వచ్చేసి జావా అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా అండ్ డేటాబేస్ MySQL యూజ్ చేసి మనం ఒక డైనమిక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం అనమాట. సో వీళ్ళనే మార్కెట్ లో ఏమంటారు అని అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఇవన్నీ తెలుసుంటే మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. ఇందులో ఏదో ఒకటి తెలుసుంటే చాలు, ఈ రెండు తెలియాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ రియాక్ట్ ఒకటే అనుకోండి. సో ఇవన్నీ తెలుసుంటే మనం ఫుల్ స్టాక్
ఫుల్ స్టాక్ జావా డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పేసి అని అంటాం. సో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వర్క్ తెలిసి ఉంటే వీళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని చెప్పేసి అని అంటారు. ఓన్లీ ఇంతవరకే తెలిసి ఉంటే వీళ్ళని యూఐ డెవలపర్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఓన్లీ జావా తెలిసి ఉంటే జావా డెవలపర్, రైట్. సో ఇట్లా కాల్ చేస్తాం అనమాట. రైట్, ఇక్కడ మనం చూసినాం కదా ఇప్పుడు వాట్ ఈస్ స్టాటిక్ సైట్ అండ్ వాట్ ఈస్ డైనమిక్ వెబ్సైట్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో నేను అంటే స్టాటిక్ వెబ్సైట్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ సిరీస్. సో స్టాటిక్ వెబ్సైట్ తో స్టార్ట్ చేస్తే HTML CSS యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో నెక్స్ట్ వీడియోస్ లో సో ఒక స్టాటిక్ వెబ్సైట్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ డైనమిక్ వెబ్సైట్ వరకు మనం క్రియేట్ చేద్దాం ఈ వీడియో సిరీస్ లో. డెఫినెట్ గా వాచ్ చేయండి. మీకు ఎవరైతే కోడింగ్ అనే భయం ఉన్నా సరే, లేకపోతే ఎవరైతే అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నా సరే, డెఫినెట్ గా సింపుల్ గా మనం ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. సో డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ నెక్స్ట్ వీడియోస్, రైట్. థ్యాంక్ యూ గైస్.